హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. రొటీన్గా ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా వాటర్లో ఉడకబెట్టుకొని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం అంత పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇవి ఉడికేంత వరకు మనము కొంచెం అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కకు పెట్టుకుందాం. తర్వాత కాకరకాయలు ఉడికిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత కాకరకాయ ముక్కల్లో కొన్ని వాటర్ ఉంటే అట్లా ఒత్తుకొని ఆ గింజలు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ గింజలు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ గింజలతో పాటు సరిపడా కారం, సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎల్లిగడ్డలు, నానబెట్టి పక్కకు పెట్టుకున్న చింతపండు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ చింతపండుతో ఆ వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా పక్క పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 పావులు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం అంతా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపి మూత పెట్టాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కారం ఈ కాకరకాయ కర్రీలో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంత మంచిగా వచ్చిందో చూసారా.